విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే వాణిజ్య పంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 81,445 హెక్టార్లలో సాగవుతోంది. 8 నుంచి 9 నెలల పాటు ఈ పంట సాగులో శ్రమ కోర్చాల్సి ఉన్నా మార్కెట్ అనుకూలిస్తే మంచి ఆర్థిక ఫలితాలు సాధించే వీలుంటుంది. అయితే గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం సహజ ఎరువులు, రసాయన ఎరువులను మిళితంగా సాగు చేపట్టి నాణ్యమైన దిగుబడులను సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు మనము చూసొద్దాం. బలంగా ఆరోగ్యంగా పెరిగి పక్వదశకు చేరుకున్న పసుపు తోట, భూమిని బద్దలు కొట్టుకుని బయటకు వస్తున్న పసుపు దుంపలు, ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చే విధంగా ఉన్న ఈ పసుపు పంట కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకలపల్లి గ్రామంలో ఉంది. మొక్కలకు బలంగా పూరిన పసుపు కొమ్మలను సంతోషంగా చూపిస్తున్న ఈ రైతు సుగ్గున వెంకటేశ్వరరావు. స్వతహాగా గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన ఈయనకు కృష్ణా జిల్లాలో 4 ఎకరాల భూమి ఉంది. ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాతో పాటు కొత్తగా సేలం రకాన్ని సాగు చేస్తారు. ఎత్తుమడులపై మంచి యాజమాన్య పద్ధతులను అవలంబించడం వల్ల పంట ఆశాజనకంగా పెరిగింది. మంచి దిగుబడి సాధించగలగనని రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను 4 ఎకరాల పసుపు వ్యవసాయం చేశాను, సాగు చేశానండి. దీంట్లో ఎకరన్నర వచ్చేసరికి సేలం వెరైటీ వేసానండి. 2.5 ఎకరం నిజామాబాద్ వెరైటీ వేసానండి. దీంట్లో ఈ చేనుని నేను పసుపు వేద్దామనే ఉద్దేశంతో దీని యాసవకాలమే 2 సార్లు దున్నతం జరిగింది. పశువుల పేడ ఎకరానికి 4 ట్రక్కుల కాడకి వేసి పాస్పేట్ వచ్చేసి 4 కట్ల కాడ జిమ్మి దుక్కి 2 సార్లు దున్ని చేను రెడీగా తయారు చేసుకుని 24 బోతకి 24 ఎడమతో బోతలు తోలుకుంటూ లేబర్ని ఎమ్మటే పెట్టుకుని ఈ విత్తనాన్ని ముక్కలు కనుపులుగా చేసి, అంటే 2 ఇంచెస్ 3 ఇంచెస్ వచ్చిన కనుపులుగా కోపించి ఆ కోపించాటిని M45లో శుద్ధి చేసి ఇది నాటడం జరిగింది. దీని ఎకరానికి వచ్చేసరికి 10 మంది కూలీలు పడతారు. ఆ బోతల్లో వేసి ఎమ్మటైన బోతలు పగల కొడతాము. తర్వాత వచ్చేసరికి వాటర్ పెడతా ఉంటాము, నీళ్లు. ఇది ఫ్లడ్ ఇరిగేషను. ఈ ఫ్లడ్ ఇరిగేషన్ దుంప పెట్టగానే వర్షం కనుక లేకపోతే ఎమ్మటైన వాటర్ ఇస్తాము. ప్రతి 10 రోజులకి 15 రోజులకి దీనికి వాటర్ ఇవ్వటం జరుగుతుంది. ఇది కాస్త ఇసుక నేల కనుక ఎక్కువ తొళ్ళు పెట్టాము. దీనికి ఎక్కువ తొళ్ళు పెడతాం జరిగింది. ఆధునిక సాగు పద్ధతులు పసుపులో అధిక దిగుబడికి దోహదపడతాయనడానికి ఈ క్షేత్రం నిదర్శనంగా నిలుస్తుంది. రసాయన ఎరువులను పరిమితంగా వాడినప్పటికీ సేంద్రియ ఎరువులతో భూమిని సారవంతంగా మార్చి కలుపును సమర్థవంతంగా నిర్మూలించడం, వేస్ట్ డీకంపోజర్ను కూడా ఉపయోగించడం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దుంప సైజు వచ్చింది. పసుపు ఏంగానే 28 రోజులకు మొలకొస్తుందండి. మొలకొచ్చిన ఒక 10 రోజుల తర్వాత మేము ఈ గ్లైసోవిటా అనే దాన్ని మేము బోతల్లో నాజల్కి ఒక డోమ్ లాంటిది పెట్టి మొక్కల మీద పడకుండా ఈ సాళల్లో కొట్టామండి. కొట్టినాక తర్వాత మిగిలిన కలుపుని ఈ యొక్క లేడీస్తో తీపిచ్చామండి. DAP 14-35 ఎకరానికి 2 కట్ల కాడికి ఇవ్వడం జరిగిందండి. అది అయిపోయినాక 60 రోజులకి మళ్ళీ ఇంకొకసారి పిండెట్టడం జరిగిందండి. అప్పుడు యూరియా, పొటాషు, DAP ఇచ్చామండి. తర్వాత వచ్చేసరికి 80 రోజులకు వచ్చేసరికి మళ్ళీ మిగిలిన కోళ్ళ ఎరువు, అంటే లారీ కోళ్ళ ఎరువును మేము దీనికి పోయాలనుకున్నాం. సగమైనా దున్నేటప్పుడు పోసాం. మిగిలిన సగం వచ్చేసరికి ఆ 80 రోజుల టైంలో మళ్ళీ మొక్క మీద పోపించామండి. డీకంపోజర్ అనేది ఒకటి యొక్క ఆర్గానిక్ డీకంపోజర్ అని అందరూ చెబుతుంటే, శాస్త్రవేత్తలు చెబుతుంటే దాన్ని మేము దీనికి ఎకరానికి 7 సార్లుగా ట్రిప్పుకి 2 డ్రమ్ములకి, అంటే 400 లీటర్ల కాడకి దీనికి ఇవ్వటం జరిగింది. మొలిసినాక 40 రోజుల నుంచి దీనికి ఎండు తెగులు అనేది ఒకటి ఆశిస్తానే జరుగుతూ ఉంటుంది. ఈ ఎండు తెగులను మేము లంబాడి తెగులు అని అంటూ ఉంటాము. ఈ లంబాడి తెగులకి మేము బావిస్టోను, M45 మార్చి 15 డేస్లో మార్చి కొడతాం జరిగింది. దీనికి మీ డీకంపోజర్ వాడటం వల్ల దీనికి హెల్దీనెస్ ఎప్పుడు హెల్దీగానే ఉంటుంది. మాకు వర్షాలు కనుక ఈ సంవత్సరం అతి తక్కువగా ఉన్నాయి కనుక అది వాటర్ ఎక్కువ పెట్టగలిగాము. వర్షాకాలంలో వర్షాలు లేకపోయినా కూడా ఇది అగ్గికి తట్టుకుని కూడా డీకంపోజర్ వాడటం వల్ల చాలా బాగా ఉంది. ఇది పక్క తోటలకి మా తోటలకి వచ్చిన డిఫరెన్స్ మేము అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, దీనికి డీకంపోజర్ వల్ల ఎక్కువ ఉపయోగాలు కనపడుతున్నాయి మాకు. రైతుకు ఖర్చు తక్కువ. అచ్చంగా డీకంపోజర్ అనే కాకుండా ఆర్గానిక్ పెంచుకుంటూ పోతే భూమి మన చేతిలోకి వస్తుంది.
ఆర్గానిక్ వాడటానికి. పూర్తిగా ఆర్గానిక్ వాడినా కూడా ఒకేసారి ఆర్గానిక్ వాడినా కూడా ఇది మన దగ్గరికి రాదు. కనుక 60-40తో మేము స్టార్ట్ చేసాం. వచ్చే సంవత్సరం 40-60కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా వేరే విధంగా జీవామృతాలు వాటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. మరో 10 రోజుల్లో పసుపు తీతకు వస్తుంది. వెంకటేశ్వరరావు రైతులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సాగు చేశారు. పంట దిగుబడి మాత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 4 సార్లు దుక్కి దున్నామండి. ఒక్కొక్క ఎకరానికి దుక్కికి సాలుకు వచ్చేదలికే రూ. 600 కాడికి 4 ఆరులు 2400, 2400 రూపాయలు ఖర్చు అయిందండి. ఈ యొక్క ఇత్తనం వచ్చేదలికి 10 క్వింటాల దగ్గర నుంచి 11 క్వింటాలు వేసాము. అది ఒక 16,000 దగ్గర నుంచి 18,000 రూపాయల దాకా అయిందండి ఇత్తనము. తర్వాత వచ్చేసరికి దీన్ని నాటడానికి 10 మంది కూలీలు, ఒక నాగలి కావాలి కనుక నాగలికి వచ్చేసరికి 1000 రూపాయలు, కూలీలకు వచ్చేసరికి 1000 రూపాయలు, 10 మంది 10 రోజులు 22,000 రూపాయల కాడికి ఆ ఖర్చు అయిందండి. ఈ మొత్తం యావరేజ్ని వచ్చేసరికి మాకు 75,000 దగ్గర నుంచి 80,000 రూపాయల దాకా అయిందండి. ఇది 35 క్వింటాల దగ్గర నుంచి 40 క్వింటాలు దాన్ని ఆశిస్తున్నానండి. దీనివల్ల మాకు 5,000 రూపాయల రేటు ఉంటేనైనా 4, 5, 22 లక్షల రూపాయలు వచ్చి 80,000 రూపాయలు మొత్తం వండి ఉడకబెట్టి ఎండబెట్టి ఆడితో 1,00,000 రూపాయలు ఖర్చు పోయి ఇంకా ఏదైనా అదనపు ఖర్చులు అయిపోయినా మాకు 80,000 రూపాయలు మిగిలిద్దని నేను ఆశిస్తున్నానండి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగవుతోంది. రసాయన ఎరువులపై ఎక్కువగా ఆధారపడిన రైతుకు ప్రస్తుతం ఎకరా ఖర్చు ₹1,00,000 దాటుతోంది. ప్రతికూల పరిస్థితుల్లో ఏ మాత్రం దిగుబడి తగ్గినా ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు తక్కువ. ఖర్చులు తగ్గించుకునే దిశగా రైతు వెంకటేశ్వరరావు ఆచరించిన యాజమాన్యం అందరికీ ఆదర్శప్రాయం. సుస్థిర సాగు పద్ధతులను ఆచరిస్తే సాగులో రిస్క్ తగ్గి అధిక ఆదాయాన్ని గడించవచ్చు.